హాయ్ అండి, సంజయ్స్ కిచెన్కి స్వాగతం. ఈరోజు రెసిపీ వచ్చేసి మన తెలంగాణ స్పెషల్ అండి. నువ్వుల ఆవకాయ, ఉప్పు ఆవకాయ అంటారు. తెలంగాణలో ఉప్పు సోగి అని కూడా పిలుస్తారండి. ముందుగా ఇక్కడ నేను ఒక 1/2 kg నువ్వులు తీసుకున్నాను. ఈ నువ్వులు కడిగి ఇసుకేమీ లేకుండా చూసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం నువ్వులని వేయించుకుందాము. ఇప్పుడు ఈ నువ్వులని స్టవ్ మీద పెట్టి వేయించుకోవాలి. మాడకుండా చూసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టి వేయించుకోవాలి. నువ్వులన్నీ కూడా చిటపటం అనే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఈ నువ్వులు కూడా వేగిపోయాయండి. మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకుందాము. ఈ నువ్వులు మనకు పూర్తిగా చల్లబడాలి. ప్యాన్ వేడయ్యింది. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకుందాము. ఇక్కడ 1 కప్పుగా వేస్తున్నాను ఆయిల్. అంటే 250 grams వరకు ఆయిల్ ఉంటుంది. ఈ నూనె కొంచెం వేడవ్వాలి. ఇప్పుడు ఆయిల్ వేడైందండి. 1/2 స్పూన్ వరకు అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. మనకు ఆవాలు కూడా చిట్పటమంటున్నాయి కదా, ఆఫ్ చేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాము. పక్కన పెట్టుకున్న తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం ఇక్కడ నేను 1/2 టీ స్పూన్ వరకు వెల్లుల్లి దంచింది ఉంచుకున్నాను. కొంచెం వేడి తగ్గిన తర్వాత వేసుకోవాలి. ఇప్పుడు ఈ నువ్వులు పూర్తిగా చల్లబడాయండి. ఇవి వేసుకుందాము. ఇప్పుడు 1 గ్లాస్ నువ్వులు తీసుకున్నాం కదా, అయితే 1/2 కప్పు వరకు ఉప్పు తీసుకోవాలి. నేను ఇక్కడ పచ్చళ్ళ కోసం ఉప్పు నాకు దొరకలేదు కాబట్టి మనం రోజు వాడే ఉప్పు తీసుకుంటున్నాను. నేను 1/2 కప్పు వేయట్లేదు, 1/2 కప్పుకు కొంచెం ఎక్కువగా వేస్తున్నాను. ఎందుకంటే ఇది ఉప్పుగా ఉంటుంది కదా. మన పచ్చళ్ళ కోసం అయితే ఉప్పు వేరే ఉంటుంది కాబట్టి అది కరెక్ట్గా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవి రెండు కలిపి మనం గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఆవపిండి వేసుకుందాము. 1/2 కప్పుకు కొంచెం తక్కువగా వేసుకుంటున్నాను. అంటే 1/2 కప్పు సరిపోతుంది. ఇది వేస్తున్నాను. ఇది కూడా వేసి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఎందుకంటే అన్నీ కూడా కలిసిపోతాయి మంచిగా. ఇందులోనే 1 టీ స్పూన్ వరకు మెంతిపిండి కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం నూనె గోరువెచ్చగా అయింది. ఇందులో 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకుందాము. పసుపు వేసుకొని ఇది పక్కన పెట్టేసుకుందాం. చూడండి, ఇలా మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. మనం మెంతిపిండి, ఆవపిండి, ఉప్పు వేసాం కదా, అవన్నీ కూడా మిక్స్ అవుతాయి ఇలా గ్రైండ్ చేసుకోవడం వల్ల. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి వేసేసుకుందాము. నూనె పూర్తిగా చల్లబడిన తర్వాత నూనె వేసుకోవాలండి. వేడిది నూనె వేసుకోకూడదు. ఇందులో అల్లం వెల్లుల్లి వేస్తారు. అల్లం అసలు వేయకూడదండి. ఓన్లీ వెల్లుల్లి పేస్ట్ మాత్రమే వేసుకోవాలి. అల్లం వేసారంటే అది వేరే టేస్ట్ కిందికి వచ్చేస్తుంది, అంత బాగుండదు ఇందులో. కాబట్టి అల్లం వేసుకోకూడదు. ఇప్పుడు 1 గుప్పెడు నేను ఇక్కడ ఒలుచుకున్న వెల్లుల్లి వేస్తున్నాను. ఈ వెల్లుల్లి అనేది మనం ఇష్టం అండి, ఎన్నైనా వేసుకోవచ్చు. ఎక్కువ కానీ తక్కువ కానీ వేసుకోవచ్చు. వీటికి కొలత అంటూ ఏముండదు. అయితే మనము 1/2 kg నువ్వులు తీసుకున్నాం కాబట్టి 1 అర కేజీ మామిడికాయ ముక్కలు తీసుకోవాలి.
తీసుకొని ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. మనకు 1/2 kg కంటే ఒక 2 కాయలు వస్తాయండి, కొంచెం పెద్ద సైజు లేదా మామూలు సైజు. నేను ఇక్కడ ఒక 1/2 kg కాయలు తీసుకొని కడిగేసి తుడిచి పెట్టుకున్నాను, తడి ఉండకూడదు. ఇప్పుడు మనం నూనె పూర్తిగా వేసేసుకుందాము. ఒకసారి ఇదంతా కలిపేసుకుందాం. ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కలని ఇందులో వేసేసుకున్నాము. ఇవి కడిగేసి తుడిచేసి పెట్టుకున్నామండి. 1/2 kg కాయలు. ఇలా ముక్కలకు పట్టే విధంగా కలిపేసుకోవాలి. చేతితో కూడా కలిపేసుకోవచ్చు. చూడండి, ఇలా మొత్తం కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు కలిపేసుకున్న తర్వాత ఇలానే ఉంచేసుకుందాము. మూత పెట్టేసి ఒక 3 days వరకు మూత పెట్టేసి ఉంచుకుంటే రోజు ప్రొద్దున కలుపుకోవచ్చు, లేదంటే 3 days తర్వాత 3 daysకి కలుపుకోవచ్చు. ఇందులోనే ఉంచుకోవచ్చు. మనకు జార్లు ఉంటాయి కదా, ఇలాంటి జార్లో కూడా వేసుకొని మూత పెట్టేసి కలుపుకునేటప్పుడు గిన్నెలో వేసి మళ్ళీ కలుపుకొని ఇందులోకే వేసుకోవచ్చు. ఎలా అయినా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఇలానే ఉంచుతున్నానండి. మూత పెట్టేసి ఉంచుకోవాలి. ఒక 2 days 3 days తర్వాత కలిపేసుకోవాలి. ఉప్పు పడితే కలుపుకొని ఈ జార్లో పెట్టుకుంటే మనకు సంవత్సర కాలం నిల్వ ఉంటుందండి. ఉప్పు కరెక్ట్గా ఉంటే అస్సలు పాడవదు పచ్చడి. ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇంతే అండి, రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా పెట్టుకోవచ్చండి. ఎక్కువ శ్రమ కూడా అవసరం లేదు, ఎక్కువ టైం కూడా పట్టదు. చాలా తొందరగా అయిపోతుంది, టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. అన్నంలో కొంచెం నూనె వేసుకొని లేదా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇది ఇలానే మూత పెట్టేసి ఉంచుకొని తర్వాత ఒకసారి కలిపేసి టేస్ట్ చూడాలండి. ఉప్పు పడితే వేసుకోవచ్చు. ఇంతే సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేసేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.